ఒక నరాలు తెగే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో అయితే ఆర్‌సీబీ గెలిచి ప్లే ఆఫ్‌కి అయితే క్వాలిఫై అయింది. ఎందుకంటే ముందుగా బ్యాటింగ్ చేసి 218 పరుగుల భారీ స్కోర్‌నైతే ఆర్‌సీబీ అయితే చేయడం చూసాం. ఆ తర్వాత దాన్ని చేజింగ్‌లో అయితే సీఎస్‌కే కూడా అదే విధంగా చేజింగ్ చేసే విధంగా అయితే దగ్గరగా రావడంతో పాటు అలానే వాళ్ళకొక థ్రెట్ ఉంది. 18 స్కోరు తక్కువగా చేసినా సరే వాళ్ళు గెలవకపోయినా ఏదైతే 200 టార్గెట్ వాళ్ళు చేసేసారు. 218 స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. 201 పరుగు చేస్తే సీఎస్‌కే అయితే క్వాలిఫై అయిపోతుంది నెట్ రన్ రేట్ పరంగా చూస్తే. దీనికి కారణంగా ఓ పక్కన గెలిచినా కూడా మ్యాచ్ ఆర్‌సీబీ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే లేదు కాబట్టి ఈ ఈక్వేషన్‌లు దృష్టిలో పెట్టుకొని సీఎస్‌కే కూడా ఆడుకుంటూ వచ్చింది. అలానే ఆర్‌సీబీ కూడా ఈక్వేషన్‌ని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకుంది ఆ టార్గెట్‌ని అయితే. ఓవరాల్‌గా అయితే ఒక్కసారి మ్యాచ్ చూద్దాం. ఎందుకంటే ప్లే ఆఫ్‌కి ఆర్‌సీబీ చాలా